Hi guys, welcome to Cricket Chat with Venkatesh. So it was a tense final. ఇండియా పాకిస్తాన్ ఫైనల్ అంటే ఇలానే ఉండాలి. ఈ మ్యాచ్కి ముందు మనం ఎంత టెన్షన్ పడ్డామో మ్యాచ్లో కూడా అంత టెన్షన్ అయిపడ్డాం. బట్ అల్టిమేట్లీ ఇండియా వన్ దిస్ మ్యాచ్. సో మరొకసారి మొన్న శ్రీలంకతో చూసాం, ఒక హోప్లెస్ సిచ్యుయేషన్ నుంచి మనం వాళ్ళు బయటపడ్డారు. ఈసారి హోప్లెస్ సిచ్యుయేషన్ కాదు కానీ చాలా చాలా టఫ్ సిచ్యుయేషన్, కానీ ఒక ఛాంపియన్స్ సైడ్ లాగా మన టీం పర్ఫామ్ చేసింది. సో అన్బీటన్గా ఈ టోర్నమెంట్ గెలుచుకుంది. వరుసగా మూడో టైటిల్ కదా మనకి. T20 వరల్డ్ కప్ 2024లో గెలిచాం, 2025లో అంటే ఇయర్లోనే ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం, మళ్ళీ ఇప్పుడు ఏషియా కప్ గెలిచాం ఇన్ రాదర్ టఫ్ సర్కమ్స్టెన్సెస్. అంటే ఆ మ్యాచ్ని మనం టఫ్గా తయారు చేసుకున్నాం ఫర్ వేరియస్ రీజన్స్. మనం చెప్పినట్టుగా నో హ్యాండ్ షేక్ అనండి, వాళ్ళు చేసిన ఆ, వికృత చేష్టలు అనండి, లేకపోతే సూర్యకుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ మాకు రైవలే కాదు వీళ్ళు, మాకు పోటీనే కాదు అని అన్నాం. ఇవన్నీ కలిపి ఈ మ్యాచ్కి ఎక్కడ లేని టెన్షన్ని క్రియేట్ చేసి, సో విజయం తప్పనిసరి. నేను ప్రివ్యూలో చెప్పినట్టు 6-0 గెలిచి తీరాల్సిన ఆ మ్యాచ్లో, అంత టెన్స్ మ్యాచ్లో మన వాళ్ళు గెలిచారు. నాకు ఏమనిపించిందంటే 20 for 3 దగ్గర తెలుసు టార్గెట్ వాజ్ 147, పెద్ద టార్గెట్ కాదు, టార్గెట్ సాధించవచ్చు. కానీ నాకు విరాట్ కోహ్లీ గుర్తుకొచ్చాడు. ఇలాంటి సిచ్యుయేషన్లో విరాట్ కోహ్లీ ఉండాలి కదా, లేదా విరాట్ కోహ్లీ లాగా ఆడే ప్లేయర్ ఉండాలి కదా. ఎవరు ఆడాలి? గిల్ అనుకున్నాం, గిల్ అవుట్ అయిపోయాడు కదా అప్పుడు 20 for 3. సో తిలక్ వర్మ కానీ సంజు శాంసన్ కానీ అలాంటి రోల్ ఆడాలి. ఎందుకంటే రింకు కానీ శివం దుబే, అక్షర్ పటేల్, వీళ్ళు బేసికలీ దే ఆర్ ఫినిషర్స్. సో తిలక్ వర్మ ఆడతాడని నాకు ఎందుకో ఒక ఫీలింగ్ కలిగింది, ఒక హంచ్ అనండి, వాట్ ఎవర్. తిలక్ వర్మ ఆడతాడు, ఇవాళ గెలిపిస్తాడు మనకి అని చెప్పి అనిపించింది. అలాగే తిలక్ వర్మ ప్లేడ్ అన్ ఇన్నింగ్స్ లైక్ విరాట్ కోహ్లీ. 69 స్ట్రైక్ రేట్ గొప్పగా ఏం లేదు, 130, బట్ హీ స్టేడ్ టిల్ ద ఎండ్. చివరి దాకా ఉండి ఆ టార్గెట్ని ప్లాన్ చేసి చక్కగా ఫినిష్ చేశాడు. సో నిజంగా విరాట్ కోహ్లీతో పోల్చడం చాలా పెద్ద మాట అవుతుంది, కానీ ఈ ఇన్నింగ్స్ విరాట్ కోహ్లీ లైక్ ఇన్నింగ్స్. పాకిస్తాన్తో ఒక టెన్స్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఎలాగ ఆడతాడో అలా ఆడాడు. ఓవరాల్గా ఐఎమ్ నాట్ సేయింగ్, ఐఎమ్ నాట్ కంపేరింగ్, బట్ ఇది విరాట్ కోహ్లీ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ భరత బాట నుదుటన వీర తిలకం దిద్దాడు, విజయ తిలకం దిద్దాడు. ఆపరేషన్ తిలక్ అంటాను నేను. అంటే పొలిటికల్గా మాట్లాడుతున్నాం, పొలిటికల్ కాదు, ఎందుకంటే సో మచ్ వాజ్ రైడింగ్ ఆన్ దిస్ మ్యాచ్. బోల్డ్ అంతా ముడిపడి ఉంది మ్యాచ్తో, నేను ప్రివ్యూలో కూడా చెప్పినట్టుగా. ఎందుకంటే ఎలాంటి సిచ్యువేషన్ ఏర్పడిందంటే ఈ మ్యాచ్ గెలిచి తీరాలి, గెలవకుండా ఉండే పరిస్థితి లేదు. గెలవకుండా ఉంటే మనం తలెత్తుకోలేం, అస్సలు తలెత్తుకోలేం. ఎందుకంటే ఏషియా కప్లో ఆడడమే తప్పని చెప్పి ఫీలింగ్ ఉంది మనకందరికీ. ఆడి సరే ముందు 2 మ్యాచ్లు గెలిచాం, అదేం లెక్కలోకి రాదు. ఫైనల్ ఓడిపోతే పాకిస్తాన్ వాళ్ళు ఎలా బిహేవ్ చేసి ఉండేవారు, ఎలా వాళ్ళు రియాక్ట్ అయ్యేవారు, ఎలాంటి రియాక్షన్ ఉండేది, తలుచుకుంటే భయం వేస్తుంది. అలాంటి సిచ్యుయేషన్లో నేను ఇంతకుముందు మనం అనుకున్నట్టుగానే చాలా చాలా ప్రెషర్ ఉంది మన ప్లేయర్స్ మీద. ఆ ప్రెషర్ కనిపించింది, నాకు ప్రెషర్ ఖచ్చితంగా కనిపించింది. స్టార్టింగ్లో వాళ్ళు బ్రహ్మాండంగా స్టార్ట్ చేయడం, కానీ తర్వాత మన ఇన్నింగ్ స్టార్టింగ్లో మనం చాలా చాలా ఇబ్బంది పడ్డాం. ఇవన్నీ చూసిన తర్వాత దిస్ విక్టరీ ఇస్ వెరీ వెరీ స్వీట్, వెరీ టెన్స్ విక్టరీ. చాలా టెన్షన్ క్రియేట్ అయింది, కానీ ఐ నో దట్ తిలక్ వర్మ ఉన్నంత వరకు విజయం మనది దాటిపోదు అనుకున్నాం. అలాగే ఈ ప్లాన్డ్ అండ్ ప్లేడ్ ఎ పర్ఫెక్ట్ ఇన్నింగ్స్. నాట్ టు ఫర్గెట్ కుల్దీప్ యాదవ్ కూడా మనని కమ్బ్యాక్ చేయించాడు. ఒక స్టేజ్లో పాకిస్తాన్ 200 కొడతారన్న స్టేజ్లోంచి వాళ్ళు 146, 150 లోపల వాళ్ళు ఆల్అవుట్ అయిపోయి ఇంకా కంప్లీట్ 20 ఓవర్స్ కూడా ఆడలేని పరిస్థితికి కుల్దీప్ యాదవ్ కారణం. సో ఇద్దరికిద్దరు కుల్దీప్ అండ్ తిలక్, వీరిద్దరు అందించిన గ్రేట్ విన్ అది. సో టాస్క్ ముందే మనకి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే హార్దిక్ పాండ్యా ఆడట్లేదు. సో అయినా మన టీం ఏంటంటే బ్యాటింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. 4 రెగ్యులర్ బౌలర్స్తోనే వెళ్తాం, ఒక పార్ట్ టైమర్తో 5th స్లాట్ ఫిలప్ చేస్తామని అనుకున్నారు. కొంత రిస్కే, కానీ అది ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అది కరెక్టేనేమో అనిపించింది. ఎందుకంటే బ్యాటింగ్ అంతా ఇబ్బందిగా ఉంది. డ్రై పిచ్ మీద స్పిన్నర్స్కి హెల్ప్ ఉంటుందని చెప్పి మన వాళ్ళు పిచ్ని ప్రాపర్గా రీడ్ చేశారు, ప్రాపర్గా పిచ్ స్వభావాన్ని పసిగట్టగలిగారు మన వాళ్ళు. అందుకని ఐ థింక్ ఆ డెసిషన్ కరెక్టేనేమో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. హర్షదీప్ ఆడుంటే బాగుండేదేమో అనిపించింది. బట్ వెన్ పాకిస్తాన్ స్టార్టెడ్ బ్యాటింగ్, ముఖ్యంగా అతను షాహిబ్జాదా ఫర్హాన్ ఆడిన ఇన్నింగ్స్ వండర్ఫుల్ ఇన్నింగ్స్, ప్లేడ్ వండర్ఫుల్ ఇన్నింగ్స్. 57 runs, సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు అతను. చాలా మంచి ఇన్నింగ్స్ అది. చాలా మంచి షాట్స్ కొట్టాడు. స్పిన్నర్స్ని కానీ పేసర్స్ కానీ ఎదురుదాడి చేశాడు. బుమ్రా మీద కూడా ఎదురుదాడి చేశాడు.
సో హీ ప్లేడ్ వండర్ఫుల్. నాకు అతనికి ఫకర్ జమాన్ మంచి సపోర్ట్ ఇచ్చి 84 రన్స్ యాడ్ చేశారు వాళ్ళు 9.4 ఓవర్స్లో. సో 10 ఓవర్స్ లోపలే వాళ్ళు చాలా పెద్ద ఫ్లయింగ్ స్టార్ట్ అందుకున్నారు. ఫ్లయింగ్ స్టార్ట్ అందుకునేసరికి మనకి ఏమనిపించిందంటే చాలా పెద్ద స్కోర్ చేస్తారో అనిపించింది. బట్ ఎప్పుడైతే ఫస్ట్ బ్రేక్ త్రూ వచ్చిందో అక్కడి నుంచి వరుణ్ చక్రవర్తి మనకు ఆ బ్రేక్ త్రూ ఇచ్చాడు. వరుణ్ చక్రవర్తి, బోల్డ్వెల్, అక్షర్ బోల్డ్వెల్, బుమ్రా బోల్డ్వెల్, కోర్స్ కుల్దీప్ వాజ్ ది హీరో. సో కుల్దీప్ ఫస్ట్ 2 ఓవర్స్లో వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్, రెండు సిక్స్లు కూడా ఇచ్చాడు. సో ఏంటి కుల్దీప్ ఈజ్ హ్యావింగ్ ఎన్ హాఫ్ డే, మన బెస్ట్ బౌలర్ కదా, 13 వికెట్స్ తీసాడు ఇంతవరకు అని అనుకున్నాం. కానీ కుల్దీప్ సెకండ్ స్పెల్లో బ్రహ్మాండంగా కంబ్యాక్ అయ్యాడు. సెకండ్ స్పెల్లో అతను కంబ్యాక్ అయ్యి అతను 4 వికెట్లు 2 ఓవర్లో 4 వికెట్లు తీశాడు కదా, అక్కడ పాకిస్తాన్ కంప్లీట్గా చెతికిలు పడిపోయింది. ఎందుకంటే ఇక్కడ పిచ్ ఏంటంటే డ్రై పిచ్, అది స్పిన్నర్స్కి హెల్ప్ ఉంది, స్లో అయిపోయింది పిచ్ బాగా. అలాంటి సిచ్యుయేషన్లో మీకు వెరీ డిఫికల్ట్ టు గెట్ ది స్పిన్నర్స్. ఇవి ఆ కండిషన్స్ మన వాళ్ళు ఉపయోగించుకున్నారు. పాకిస్తాన్ కూడా దే ప్లే టూ మెనీ షాట్స్, ట్రై టు ప్లే టూ మెనీ షాట్స్. ఆ మంచి స్టార్ట్ తర్వాత ఫకర్ జమాన్ 47 ఎంతో చేసి 46-47 చేశాడు. ఈ ప్లేడ్ గుడ్ నో, బట్ అతను కూడా అవుట్ అయిపోయాడు. సో వాళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత ఎలాంటి పార్ట్నర్షిప్స్ కానీ ఎలాంటి, ఐ థింక్ ఓన్లీ సైమోయం ఒక్కడే డబుల్ ఫేస్లో వచ్చాడు, మిగతా అందరు సింగిల్ డిజిట్స్లో అవుట్ అయిపోయారు. సో టకాటగా వచ్చి రావడం, రెగ్యులర్ ఇంటర్వల్స్లో వాళ్ళ వికెట్లు కోలుకోవడం, కంటిన్యూస్ కొలాప్స్. 33 రన్స్ తేడాతో దే లాస్ట్ ది రిమైనింగ్ 9 వికెట్స్. కెన్ యూ ఇమాజిన్ దిస్? 84 for 1, 113 for 2. సో 33 రన్స్ తేడాతో 38 బాల్స్లో సెన్సేషనల్ కొలాప్స్. థ్యాంక్స్ టు అవర్ ఇండియన్ బౌలర్స్, దే బౌల్డ్ బ్రిలియంట్లీ. వరుణ్ కావచ్చు, అక్షర్ కావచ్చు, బుమ్రా కావచ్చు, అండ్ అబోవ్ ఆల్ కుల్దీప్ యాదవ్ హస్ బీన్ హీరో ఆఫ్ దిస్ టోర్నమెంట్. మొత్తం 17 వికెట్లు తీశాడు, 4 వికెట్లు తీశాడు. సో ఆడిన 7 మ్యాచ్ల్లో 17 వికెట్లు అంటే ఆషామాషి విషయం కాదు. హెడ్ అండ్ షోల్డర్స్ అబోవ్ ఆల్ అదర్ బౌలర్స్. సో కుల్దీప్ యాదవ్ వాజ్ ది హీరో. సో మనకి ఎక్కడ బ్రేక్స్ వేయాలో, అంటే ఎక్కడ ఏ స్టేజ్లో మనకు అనిపించాలి 170 చేస్తారు మినిమం అని అనిపించింది. కానీ ఎప్పుడైతే వికెట్స్ స్టార్ట్ ఫాలింగ్, బాల్ ఎప్పుడైతే కొత్త గ్రిప్ అవుతుందో మన వాళ్ళకి, సో అప్పుడు మనకి అర్థమైపోయింది. సో కానీ అక్కడ అనిపించింది ఏంటంటే 147 అంత ఈజీ టార్గెట్ కాదేమో అని కూడా అనిపించింది. ఖచ్చితంగా ఈజీ టార్గెట్ కాదు ఆ పిచ్ మీద 147. అండ్ స్టార్టింగ్లోనే అభిషేక్ ఫస్ట్ ఓవర్లోనే, అంటే అభిషేక్ అలాగే ఆడతాడు కానీ ఇక్కడ అవసరం లేదేమో అని అనిపించింది మనకి అలాగే అనిపిస్తుంది కదా. హీ వాజ్ స్టార్టింగ్ టు ప్లే దోస్ ఏరీ ఫేరీ షాట్స్, పెద్ద షాట్స్ కోసం బ్యాట్ ఊపడం మొదలుపెట్టాడు ఫస్ట్ ఓవర్లో. ఒక బౌండరీ, బ్యూటిఫుల్ బాల్, అదైతే ఊపిన బౌండరీ కాదు, మంచి టైమింగ్తో కొట్టిన బౌండరీ, ఫస్ట్ 4 బ్యూటిఫుల్ షాట్ అది. బట్ రిమైనింగ్ బాల్స్లో హీ వాజ్ మూవింగ్ అవే. లాస్ట్ ఓవర్లో అయినట్టుగా హీ వాజ్ ఎక్స్పోజింగ్ ద స్టంప్స్, మూవింగ్ అవే ఫ్రమ్ ది స్టంప్స్ అండ్ ట్రైంగ్ టు హిట్ ఇట్ ఓవర్ ది బౌలర్స్ హెడ్. సో 2-3 సార్లు మిస్ అయ్యాడు. షాహిన్ అఫ్రీది వాజ్ బౌలింగ్ ఇన్ ద రైట్ ఏరియాస్, బట్ స్టిల్. అండ్ సెకండ్ ఓవర్లోనే ఫస్ట్ బాల్కి కూడా అదే రకమైన షాట్, మరొక బిగ్ బూమింగ్ డ్రైవ్ ఒకటి ప్రయత్నం చేసి స్లోయర్ బాల్కి దొరికిపోయాడు. 5 మష్రఫ్ మీడియం పేసర్, బట్ హీ హాజ్ వెరీ గుడ్ వేరియేషన్స్. సో 5 మష్రఫ్కి అవుట్ అయిపోయాడు. సో అక్కడ బ్రేక్ పడింది. అండ్ సూర్యకుమార్ హూ ఈస్ గోయింగ్ త్రూ ఏ లీన్ ప్యాచ్, అతను కూడా ఒక పెద్ద షాట్ ఆఫ్ డ్రైవ్ కొట్టే ప్రయత్నంలో వాజ్ కాట్ ఇన్ దట్ మిడ్ ఆఫ్, గుడ్ క్యాచ్, లో క్యాచ్. సో 10 for 2. అండ్ శుభ్మన్ గిల్ లుక్డ్ గుడ్. శుభ్మన్ గిల్ ఆడాలి అనుకున్నాం కదా మనం, విరాట్ కోహ్లీ రోల్ శుభ్మన్ గిల్ ఆడతాడేమో అనుకున్నాం. కానీ అతను కూడా ఒక ఇన్ఫీల్డ్ క్లియర్ చేసే ప్రయత్నంలో అతను ఓడిపోయాడు. 20 for 3. 20 for 3 దగ్గర మనకి టెన్షన్ మొదలైంది. బట్ there was a good partnership, 57 runs partnership between తిలక్ వర్మ అండ్ సంజు శాంసన్. అండ్ ఇద్దరు కూడా చాలా మంచి, సంజు శాంసన్ ఒక 2-3 బిగ్ షాట్స్ కొట్టాడు. తిలక్ వర్మ స్ట్రైక్ రొటేట్ చేయడం, ఈజ్ ఎ గుడ్ రన్నర్ బిట్వీన్ ది వికెట్స్. అండ్ ఒక లూజ్ బాల్ దొరికినప్పుడు దాన్ని పనిష్ చేయడం, చాలా చాలా క్యాల్కులేటెడ్ అసాల్ట్, క్యాల్కులేటెడ్గా చాలా పక్కగా ప్లాన్ చేశాడు ఆ చేజ్ని. సో అతను ఉన్నంతసేపు మనకు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. సో ఆ పార్ట్నర్షిప్ మనకి చాలా తీసుకు. సంజు ఏంటంటే ఒక పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో, అంటే కొంచెం ఎప్పుడైతే టైట్ అవుతుందో అప్పుడు మీకు 10 ఓవర్స్ తర్వాత, మరి ఫస్ట్ 10 ఓవర్స్ తక్కువ రన్స్ వచ్చాయి. సో కొంచెం క్విక్గా చేయాలి కదా. ఐ థింక్ ఫస్ట్ 10 ఓవర్స్ అయ్యేసరికి అవర్ స్కోర్ వాజ్ సమ్ 82, 83 సంథింగ్. 82 కూడా కాదనుకోండి, ఇంకా తక్కువ. ఐ థింక్ 57 ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. ఓకే, బట్ ఫస్ట్ 10 ఓవర్స్ తర్వాత మన టార్గెట్, మన రన్ రేట్ అంత గొప్పగా లేదు.
సో దే హ్యాడ్ టు టేక్ సమ్ రిస్క్. అంటే ఓవర్కి ఒక్క బౌండరీ అయినా కొట్టాలి, వీలైతే 2 బౌండరీలు కొట్టాలి. లేకపోతే లాస్ట్‌లో చాలా టైట్ అయిపోతుంది. అందులో పిచ్ పోరు స్లో అవుతుంది. లక్కీగా దేర్ వాజ్ సమ్ డ్యూ. అది మనకు కొంత హెల్ప్ చేసిన మాట వాస్తవం. అండ్ దే హ్యాడ్ ఓన్లీ 2 స్పిన్నర్స్. థర్డ్ స్పిన్నర్ మహమ్మద్ నవాజ్ ఉన్నాడు. మహమ్మద్ నవాజ్ని ఈ టోర్నమెంట్ బిగినింగ్లో వాళ్ళ కోచ్ హెసన్ ఏమన్నాడంటే వరల్డ్‌లో బెస్ట్ స్పిన్నర్ అని కూడా అన్నాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అతను, ఆల్రౌండర్. కానీ అతనికి ఒక్క ఓవర్ ఇచ్చారు. ఎందుకంటే మన ఇండియాకి విపరీతంగా లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. ఒకసారి సంజు అవుట్ అయిన తర్వాత మీకు తిలక్ వర్మ, శివం దుబే, రింకు సింగ్, ఇంకా బ్యాటింగ్ కోసం అక్షర్ పటేల్. సో అతనికి బౌలింగ్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ అగేన్స్ట్ లెఫ్ట్ హ్యాండర్స్ ఇవ్వలేక అతను పక్కన పెట్టేసాడు. ఒక్క ఓవర్ వేసాడు. వరల్డ్ బెస్ట్ స్పిన్నర్ బౌల్డ్ ఓన్లీ 1 ఓవర్. సో స్పిన్నర్స్ ఎక్కువ బౌలింగ్ వేయలేకపోవడం కూడా మనకు కొంత కలిసి వచ్చింది. అంటే దే ఆర్ నాట్ ఆఫ్ ది సేమ్ క్వాలిటీ ఆఫ్ ఇండియన్ స్పిన్నర్స్, అది కూడా ఒప్పుకోవాలి మనం. అబ్రార్ వాజ్ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్. డెఫినెట్లీ అబ్రార్ బౌల్డ్ వెరీ వెల్. అండ్ అబ్రార్ బౌలింగ్లోనే మన సంజు శాంసన్ అవుట్ అయ్యాడు. దాంతో మళ్ళీ మనకి టెన్షన్ మొదలైంది. బట్ శివం దుబే అంత స్ట్రైక్ రొటేషన్ అది చేయడు. రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్లో కూడా కొంచెం స్లోగా ఉంటాడు, కరెక్టే. కానీ హీ హాస్ గివెన్ గుడ్ కంపెనీ ఫర్ తిలక్ వర్మ. సో ఇద్దరు కలిసి అండ్ అకేషనల్ బిగ్ హిట్స్. అతనికి ఏంటంటే హీ కెన్ క్లియర్ ద బౌండరీ. అతని అంత శరీరం ఉంది కాబట్టి, ఒడ్డు పొడుగు ఉన్నాడు కాబట్టి సిక్స్లు గట్టిగా కొట్టగలడు. అలాంటి అవసరమైన టైంలో హీ హాస్ ప్రొడ్యూస్ దట్ బిగ్ షాట్. అండ్ తిలక్ వర్మ వైపు స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఆస్కింగ్ రేట్ని లిమిట్లో పెట్టగలిగాడు. ది 15th ఓవర్ బౌల్డ్ బై హరీష్ రౌఫ్. 15th ఓవర్లో 17 రన్స్ వెళ్ళి దాంట్లో వచ్చిన బౌండరీలు అక్కడ మ్యాచ్ మన వైపు పూర్తిగా మలుపుతుంది. అంతవరకు చాలా చాలా టైట్గా ఉంది. ఐఎమ్ హ్యాపీ దట్ హారిస్ రౌఫ్ వాజ్ టేకెన్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. అతను వేసిన 3.4 ఓవర్స్లో వీ హ్యావ్ టేకెన్ హిమ్ ఫర్ 50 రన్స్. అంటే 13 రన్స్ పర్ ఓవర్ ఎంత ఇచ్చాడు. 3.1. హారిస్ రౌఫే కదా ఓవర్ యాక్షన్ చేసింది. అతని బౌలింగ్లో 6 సిక్సర్లు కొట్టాలనుకున్నాను నేను, కానీ 4 ఒక ఓవర్లో, కానీ అట్లీస్ట్ 4 సిక్సర్లు అతని బౌలింగ్లో కొట్టారు. అండ్ హీ వాజ్ టేకెన్ ఫర్ రన్స్. హీ వాజ్ మిగతా పాకిస్తాన్ బౌలర్స్ అందరి ఫిగర్స్ చూస్తే చాలా చాలా రెస్పెక్టబుల్గా ఉన్నాయి. బట్ నాట్ హారిస్ రౌఫ్ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. అతన్నే టార్గెట్ చేశారు మన వాళ్ళు. అతన్ని అవుట్ చేసినప్పుడు బుమ్రా కూడా ఒక సిగ్నల్ ఇచ్చారు. సో హరీష్ రౌఫ్ని మన వాళ్ళు టార్గెట్ చేశారు. అంటే అతని మీద ఏదో కసితో ఏదో పొలిటికల్ థింగ్ అని కాదు. అతను ఏంటంటే అతను ఎక్స్ట్రా పేస్ని యూజ్ చేసుకున్నారు. ఆ పిచ్ మీద అతను ఎక్స్ట్రా పేస్, ఈ బౌల్స్ గుడ్ 140, 145 అట్లా బౌలింగ్ చేస్తాడు. ఇలాంటి స్లో పిచ్ మీద అతను ఎక్స్ట్రా పేస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ స్లోయర్ వన్స్ కూడా వేస్తాడు. కానీ దాన్ని పసిగట్టారు. స్లోయర్ వన్కి ఒక మంచి బౌండరీ కొట్టాడు మన తిలక్ వర్మ. సో హరీష్ రౌఫ్ మీద అటాక్ చేయడం, అతను వేసిన తర్వాత ఐ థింక్ ఈ బౌల్డ్ 18th ఓవర్. దాంట్లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 11 రన్స్ వచ్చినాయి. 11 or 13 రన్స్ వచ్చి 13 రన్స్ వచ్చినాయి. సో అక్కడ 30 రన్స్ అతనే ఇచ్చాడు లాస్ట్. అండ్ ఫైనల్ ఓవర్ కూడా అతనే వేసాడు. దాంట్లో మనకి కావాల్సిన 10 రన్స్ అయితే ఇంకొక ఎక్స్ట్రా 3 రన్స్ కూడా వచ్చి అక్కడ కూడా 13 రన్స్ వచ్చాయి. సో హరీష్ రౌఫ్ మీద మన వాళ్ళు అతన్ని వాడుకొని ఈ విజయం సాధించడం అనేది కూడా పొయిటిక్ జస్టిస్ అంటారు ఇంగ్లీష్లో. అలాంటి ఒక పొయిటిక్ జస్టిస్ అది. సో అది నాకు బాగా నచ్చిన విషయం. తిలక్ వర్మ ప్లాన్డ్ ఇట్ బ్రిలియంట్లీ. అండ్ శివం దుబే అతనికి ఆ సపోర్ట్ ఇచ్చాడు. బట్ 19th ఓవర్లో 5 మాస్టర్ ఆఫ్ 1 సెకండ్ బౌల్డ్ వెల్. ఒక బౌండరీ కొట్టిన తర్వాత లాస్ట్ బాల్కి మరొక స్లోయర్ వన్తో శివం దుబేని అవుట్ చేశాడు. సో మళ్ళీ టెన్షన్. బట్ లక్కీలీ నేను అదే చెప్పాను, నాతో పాటు చూస్తున్న మా కుటుంబ సభ్యులకి ఏం చెప్పానంటే, నో డౌట్ కొంతమంది గెస్ట్లు కూడా వచ్చారు, అంటే మా బంధువులే, వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకి అందరికి చెప్పింది ఏంటంటే, చూడండి లాస్ట్ ఓవర్లో తిలక్ వర్మ స్ట్రైక్లో ఉన్నాడు కాబట్టి నీడ్ నాట్ వరీ, 10 రన్స్ వచ్చేస్తాయి ఖచ్చితంగా. తిలక్ వర్మ ఒక బౌండరీ, ఫస్ట్ 3 balls ఒక బౌండరీ రావాలని కోరుకున్నాం, అలాగే వచ్చింది. తిలక్ వర్మ కొట్టిన 6, ఆ 6 అనేది ఫస్ట్ బాల్కి 2 runs, తర్వాత తిలక్ వర్మ కొట్టిన 6 దట్ సెటిల్ ద ఇష్యూ బియాండ్ డౌట్. సో తిలక్ వర్మ రైట్ టైంలో ఆ 6 కొట్టాడు. సో రైట్ టైంలో ఆ బౌండరీ సాధించాడు తిలక్ వర్మ. ఆ 69 runs ఇట్ విల్ రిమైన్ ఇన్ ఇండియన్ క్రికెట్ హిస్టరీ యాజ్ వన్ ఆఫ్ ది బ్రిలియంట్ అండ్ ఫైటింగ్ నాక్స్. డెఫినెట్గా హ్యాట్స్ ఆఫ్ తిలక్ వర్మ. యాజ్ ద తెలుగు పీపుల్ వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ. నీ దగ్గర ఆ టాలెంట్ ఉంది, మాకు తెలుసు. నువ్వు అద్భుతంగా ఆడుతున్నావు. ఈ టోర్నమెంట్లో అన్ని సార్లు బాగా ఆడాడు. నేను ఎప్పుడు చెప్తాను, అది వికెట్ ఎప్పుడు పారేసుకోడు. ఆల్వేస్ పుట్స్ ప్రైస్ ఆన్ హిస్ వికెట్. సిచ్యుయేషన్ తగినట్టుగా ఆడతాడు. డిఫరెంట్ గేర్స్లో ఆడగల ప్లేయర్. అవసరమైనప్పుడు ఈ ప్రొడ్యూసర్స్ దోస్ బిగ్ షాట్స్. హీ హాస్ గాట్ ఆల్ ది షాట్స్ ఇన్ ద బుక్. అన్ని రకాల షాట్స్ ఉన్నాయి అతని దగ్గర. అవసరమైనప్పుడు ఆ షాట్ వాడతారు. ఈసారి ఇంకా రివర్స్ స్వీప్ ఆడలేదు ఈ మ్యాచ్లో. ఆ రివర్స్ స్వీప్ కూడా ఎంత బాగా ఆడతారో మనకు తెలుసు. సో అన్ని రకాల షాట్స్ ఉన్నాయి. ఎప్పుడు ఎలా ఆడాలో తెలిసిన మైండ్ ఉంది.
ఎప్పుడు ఏ షాట్ ఆడాలి, ఎప్పుడు ఎలాంటి తక్కువ రిస్క్తో ఎలా ముందుకెళ్ళాలి. సో విరాట్ కోహ్లీతో బిగ్ కంపారిజన్, బట్ ఇది మాత్రం విరాట్ కోహ్లీ లైక్ ఇన్నింగ్స్. సో దాంతో అతను మనకి గెలిపించాడు. లాస్ట్ ఓవర్లో 10 రన్స్ కావాలి, అంతకుముందు ఓవర్లో మరి కేవలం 7 రన్సే వచ్చాయి ఆ 5 మాస్టర్ ఓవర్లో. దాన్ని కవర్ చేశాడు. సో ఎప్పుడైతే కవర్ చేశాడో ఇండియా జస్ట్ 2 balls టు గో, అండ్ రింకు సింగ్ ప్లేయింగ్ హిస్ ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్, బట్ ఈజ్ కూల్ కస్టమర్. ఫస్ట్ బాల్కే 4 కొట్టి టెన్షన్ లేకుండా లాస్ట్ 3 balls-లో 1 run కావాలంటే అది పెద్ద కష్టమైన విషయం కాదు, కానీ దాన్ని బౌండరీకి తరలించి రింకు సింగ్ విన్నింగ్ రన్స్ అతని ఖాతాలో వేసుకున్నాడు. సో గ్రేట్ విక్టరీ, గ్రాండ్ విక్టరీ ఫర్ టీమిండియా. ఎంత ఆఫ్ ఫీల్డ్ డ్రామా అన్ని చూసిన తర్వాత ఓడిపోయి ఉంటే మనం తలెక్కడ పెట్టుకోవాలి అర్థం కాని పరిస్థితి. కానీ కష్టపడైనా సరే గెలిచాం, చెమటోడ్చైనా గెలవడం ముఖ్యం. డెఫినెట్గా పాకిస్తాన్ కూడా అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు కూడా మంచి ఫైట్ ఇచ్చారు. ముఖ్యంగా షాబ్జాద్ ఫర్హాన్ కానీ, వాళ్ళ స్పిన్నర్స్ బౌలింగ్ వేయడం కానీ, సైమా బ్యాటింగ్లో ఫెయిల్ అయినా బౌలింగ్ బాగా చేశాడు. షాహిన్ అఫ్రీది మంచి బౌలింగ్ చేశాడు. ఫరాన్ అష్రఫ్ ఆల్సో బౌల్డ్. ఫహీమ్ అష్రఫ్ బౌల్డ్ బ్రిలియంట్లీ. సో ఇట్ వాజ్ ఏ వండర్ఫుల్ ఫైనల్. రియలీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇలానే ఉండాలి. అండ్ మొత్తం మీద వరుస పెట్టి 3 సార్లు వాడు ఓడించిన సాటిస్ఫాక్షన్ మాత్రం అది వేరే లెవెల్. అండ్ తిలక్ వర్మ, టేక్ ఎ బౌ, హ్యాట్స్ ఆఫ్ టు యూ.